దేవుడు చిన్నవారిని కోరుకునే దేవుడు పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు ఈ చిన్నవారిలో నుండి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఈ పొదను దేవుడు తన యొక్క వెలుగు చేత వెలిగించాడు. తన యొక్క జీవం చేత తన యొక్క జీవము ఇచ్చి, తన వెలుగునిచ్చి వెలిగించి, లోకములో నీ ఇంట్లో వెలుగుగా ఉండు నాయనా, సోదరి సహోదరుడా, నీ ఇంట్లో వెలుగుగా ఉండు, నీ వారికి వెలుగుగా ఉండు, నీ బంధువులకు వెలుగుగా ఉండు, నీ స్నేహితులకు వెలుగుగా ఉండు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి వెలుగుగా ఉండు, నీ వెళ్ళిన చోట అందరికి వెలుగుగా ఉండని పంపిస్తే వెళ్ళిన చోటల్లా ఆర్పేసి వస్తాడు. వెళ్ళిన చోటల్లా తగాదా పెట్టి వస్తాడు. ఈయన మనం అంటాం కొంతమంది, అమ్మ ఈవిడ బయలుదేరింది, లేకపోతే ఈ అన్న బయలుదేరాడు. బయలుదేరింది అంటే, బయలుదేరాడు అంటే ఏ కుటుంబమో కూలిపోద్ది, ఏ కుటుంబమో కాలిపోద్ది, ఏ టవరో కూలిపోద్ది, ఎవడికో మూడినట్లే, ఏ కుటుంబమో కాలినట్లే. ఎందుకో మనం అంటే అంత నమ్మకం. మరి మంట మండుతున్నామా? ఆధ్యాత్మిక జీవితాల్లో పరిశుద్ధ జీవితం ఉందా? పవిత్ర జీవితం ఉందా? చూసే వాటిలో పరిశుద్ధ జీవితం ఉండాలి, వినే వాటిలో పరిశుద్ధ జీవితం ఉండాలి, మాట్లాడే దానిలో పరిశుద్ధత ఉండాలి, మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధ జీవితం అనేది, పరిశుద్ధత అనేది మనలో అన్ని విభాగాలకు కనెక్ట్ అయి ఉంటుంది, కలిసి ఉంటుంది, సంబంధం ఉంటుంది. దేవుడు తన పిల్లల్ని వరాలతో, ఫలాలతో, తలంతులతో అలంకరించి ఎందుకు నింపాడో తెలుసా? నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకాలి, నువ్వు దేవునికి కీర్తి తేవాలి, మంచి పేరు తేవాలి. దేవుడు నిన్ను ఎందుకు అలంకరించాడు? దేవుడు నిన్ను ఎందుకు సొగసుగా ఉంచాడు? దేవుడు నిన్ను ఎందుకు మలిచాడు? సుందరంగా, శిల్పంగా, అద్భుతంగా ఎందుకు అలా మార్చాడు అని అంటే, నువ్వు సోకులు చేసుకోవడానికి కాదు సున్నా, ఫలాలతో, వరాలతో, తలాంతులు నువ్వు సోకులు చేసుకోవడానికి కాదు, నేను సోకులు చేసుకోవడానికి కాదు. అవి ఎందుకు ఇచ్చాడు మనకి? వరాలు, తలాంతులు, ఫలాలు ఎందుకు ఇచ్చాడంటే దేవుని మహిమ కోసం ఇచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఏల కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. అతడు ఆ పొద నడుమ నుండి మోషే, మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. దేవుని వైపు చూడ వెరచెను. ఇంకొక 3 వచనాలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది: సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. చూడండి, పొదలో నుండిన వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. పొదలో నుండిన వాని కటాక్షము. లూకాసు సువార్త 20వ అధ్యాయం 37వ వచనం. లూకాసు సువార్త 20వ అధ్యాయం
37వ వచనం. పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చను. పొదను గురించిన భాగములో ఇంకొక వచనాన్ని నేను చూపిస్తాను. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 30వ వచనం. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగపడెను. మోషే చూచి ఆ దర్శనమును ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడను అని ప్రభువు వాక్కు వినబడిన గనుక మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులో ఉన్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వింటిని, వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పెను. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుండి ఈ 6 వచనాల్లో, అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 16వ వచనం, అదేవిధంగా లూకాసు వార్త 20వ అధ్యాయం 37వ వచనం, అదేవిధంగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 30 నుండి 35 వచనాల్లో. ఈ నిర్గమకాండం 3వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి ఈ వచన భాగంలో ఒక పొద కనిపిస్తుంది. ఈ పొద దగ్గర మనం నేర్చుకోవడానికి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఉన్నాయి. ఈ పొదను గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. మోషే గారు 40 సంవత్సరాలు మిద్యాను యాజకుడైనటువంటి యిత్రో అను తన మామ మందను మేపుతున్నప్పుడు తన యొక్క అనుభవంలో కనిపించినటువంటి ఒక సంఘటన, ఒక సందర్భం, ఒక గొప్ప వింత. దేవుని పర్వతమైనటువంటి హోరేబు పర్వతము దగ్గరకు మోషే గారు వచ్చినప్పుడు ఒక దృశ్యం అతనికి కనిపించింది. ఒక స్వరాన్ని అతను విన్నాడు. ఒక పని కొరకై అతను పిలువబడుతున్నాడు. దేవుని యొక్క పరిచర్య కొరకై సిద్ధపరచబడుతున్నాడు. ఆ పొద దగ్గర ఒక దిశ నిర్దేశం దేవుడు మోషే గారితో వివరించి మాట్లాడుతున్నాడు. ఒక పొద. నేను కొన్ని విషయాలు అక్కడ మీకోసం జ్ఞాపకం చేస్తాను. ఆ పొద ఏం పొదో ఎవరికి తెలియదు, కానీ ఆ పొద దగ్గర అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ పొద ఏ పొదో తెలియదు, ఏం పొదో తెలియదు. అది ఏ జాతి పొదో ఎవరికి తెలియదు. కానీ ఆ కాలంలో, ఆ సందర్భంలో, ఆ ప్రాంతంలో ఎక్కువగా తుమ్మ పొదలు ఎక్కువగా ఉండేవి. అయితే ఆ పొద తుమ్మ పొద అయి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మనం చెప్పలేం. అది ఏ పొద అయితే ఏముందిలే, కానీ ఆ పొద మనకు నేర్పించేటటువంటి కొన్ని పాఠాలు, ఆ పొద దగ్గర మనం నేర్చుకునేటటువంటి కొన్ని పాఠాలు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. యేసు ప్రభువారు పొదలో నుండి ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను.
చిన్న పొద. అదేం పొద? ఒక చిన్న పొద. ఓ ప్రత్యేకమైనది ఏమీ కాదు, ఓ పేరుగాంచింది ఏమీ కాదు, అదెంతో ప్రశస్తమైనది కూడా ఏమీ కాదు. అది ఒక చిన్న పొద అంతే. ఏమని రాయబడింది? అది ఒక పొద, అది ఒక పొద, చిన్న పొద. చాలా జాగ్రత్తగా వినండి. అదొక చిన్న పొద, ప్రత్యేకమైనది కాదు, పవిత్రమైనది కాదు, దానిలో ఏమి ప్రత్యేకతలు ఏమీ ఆ పొదలో లేవు. ఇక్కడ ఒక విషయం నేను జ్ఞాపకం చేయాలి. ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు దేని కోరుకున్నాడు? ఒక చిన్న పొదను కోరుకున్నాడు. దేవుని కోరిక చూడండి, దేవుని యొక్క ఎంపిక చూడండి. ఆ పొదలో నేను ఉండాలి, ఆ పొదలో నేను ఉండాలి. అది ప్రత్యేకమైనది కాదు, పవిత్రమైనది కాదు, ప్రశస్తమైనది అంతకంటే కాదు, ఓ పేరుగాంచినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి చెట్టు పొద ఏమి కూడా కాదు. కానీ దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు. దేవుని ఎంపిక చూడండి. నాకేం కావాలి? ఆ పొద కావాలి. దాన్ని ఎన్నుకున్నాడు, దాన్ని కోరుకున్నాడు, దాన్ని ఇష్టపడ్డాడు దేవుడు, ఆ పొదని. దేవుని ఎంపిక, దేవుని ఎంపికలు, దేవుడు ఎన్నుకునేటటువంటి విషయం కొన్నిసార్లు మనకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి, అద్భుతంగా అనిపిస్తాయి, ఊహకందని విధంగా ఉంటాయి దేవుని యొక్క ఎంపికలు. దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఎంపికలు కొన్నిసార్లు మనకు ఆశ్చర్యంగా ఉంటాయి, అద్భుతంగా అనిపిస్తాయి, ఊహకందనటువంటి విధంగా ఉంటాయి. మరి చెట్టు అదేమైనా బలమైనదా? అది కాదు, బలమైనది కాదు. ఆ పొద బలంగా ఉన్నదేమీ కాదు, దేనికి పనికిరానటువంటి ఒక పొద. చెట్టు బలహీనమైనదే కానీ కోరుకున్నవాడు బలహీనుడు కాదు. చెట్టు చిన్నదే కానీ బలహీనమైనదే కానీ దాన్ని కోరుకున్నవాడు బలహీనుడు కాదు, కోరుకున్నవాడు చిన్నవాడేమీ కాదు. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవుడు. అద్భుతం. దేవుని ఎంపికలు ఇలానే ఉంటాయి. యెషయా గారి ఇంట్లో ఆరుతేరినటువంటి బలాఢ్యులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, సొగసరి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, సొగసు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, సౌందర్యవంతులు ఉన్నారు, యుద్ధంలో ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ట్రైనింగ్ అయిపోయింది, సర్టిఫికెట్ తీసుకున్నాం అనుకున్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. ట్రైనింగ్ అయిపోయి సర్టిఫికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు యెషయా గారి ఇంట్లో ఉన్నారు. కానీ దేవుడు వీరెవరినీ కాదని, వీళ్ళు ఎవరూ వద్దని, ఎవరు కావాలన్నాడు? అక్కడ ఒక చిన్నవాడు ఉంటాడు. ఎక్కడ? మంద దగ్గర మందని మేపుతూ ఒక చిన్నవాడు ఉంటాడు. ఆ చిన్నవాడే నాకు కావాలి. కాదు ప్రభువా, వాడు యుద్ధంలో ట్రైనింగ్ అవ్వలేదు, కత్తి తిప్పటం రాదు, యుద్ధ ప్రావీణ్యం తెలిసిన వాడు కాదు, ఆ చిన్నోడు ఎందుకు ప్రభువా? వాడు చిన్నోడు ప్రభువా. నాన్నగారికి, పాస్టర్ గారికి ఎవరు కనిపిస్తున్నారంటే పెద్దోళ్ళు కనిపిస్తున్నారు, యుద్ధంలో ఆరితేరినటువంటి అన్నలు కనిపిస్తున్నారు, అందంగా కనిపిస్తున్నారు, వీళ్ళైతే పర్వాలేదు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడు? నాకు ఆ చిన్నవాడు కావాలి, నాకు ఆ చిన్నవాడు కావాలి. చూడండి, దేవుని ఎంపికలు, దేవుడు ఎన్నుకునే విధానం అద్భుతం, ఆశ్చర్యం, ఊహకందదు. మనం తలని ఎట్లా కొట్టుకున్నా కానీ మనకు దేవుడు అర్థం కాడు. యెషయా గారింట్లో ఉన్నటువంటి అన్నలు అందరూ ఆరితేరిన వాళ్ళే,
నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళే, ఎత్తుగా ఉన్నటువంటి వాళ్ళే, అజానుబాహులే, కానీ నాకు అవసరం లేదు, ఆ చిన్నోడు కావాలి. దేవుని మందిరంలో ఎంతో అనుభవనీయుడైనటువంటి, ఎంతో కాలం నుండి పరిచయం చేస్తున్నటువంటి అనుభవనీయుడు, ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఏలీ ఉండగా ఎవరు కావాలి నాకు? చిన్నోడైన సమూయేలు కావాలి. అదేం ప్రభా, ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అయ్యగారు రెవరెండ్ ఉన్నాడు కదా, అక్కడ రెవరెండ్ గారు ఉన్నారు కదా, అనుభవనీయుడు కదా, ఆరితేరిన వాడు కదా, లేఖనాలు స్పష్టంగా తెలిసినవాడు కదా, బోధించేవాడు కదా, ఆయన ఉన్నాడు కదా అయ్యగారు ఏలీ గారు. దేవుడు అన్నాడు, ఆయనతో మాట్లాడటానికి ఇష్టపడట్లా దేవుడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలు సమూయేలు అని పిలిచి మరి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు కావాలి నాకు? అనుభవనీయులు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, ఎంతో కాలం నుండి సేవలో ఉన్నటువంటి వారిని దేవుడు అక్కడ కోరుకోలేదు, ఏలిని కోరుకోలేదు. ఎవరు కోరుకున్నాడు? ఒక చిన్న బాలుడు సమూయేలుని దేవుడు కోరుకున్నాడు. నేను సమూయేలుతో మాట్లాడాలి. లోకములో మహామహులు ఉండగా, తెలివి కలిగిన వాళ్ళు ఉండగా, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు ఉండగా, అనుభవనీయులు ఉండగా, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళు ఉండగా, వీళ్ళు మంచివాళ్ళు అని పేరు పొందిన మంచివాళ్ళు ఉండగా, దేవునికి ఎవరు కావాల్సి వచ్చిందంటే పురుగు వంటి యాకోబే కావాల్సి వచ్చింది. యెషయా గ్రంథంలో దేవుడు ఏమని పిలిచాడు యాకోబుని? పురుగు వంటి యాకోబు అని పిలిచాడు. పురుగు వంటి యాకోబు. ఈ పురుగే కావాల్సి వచ్చిందా? ఈ అధముడే కావాల్సి వచ్చిందా అంతటి ప్రథముడికి? ఈ పురుగే కావాల్సి వచ్చిందా? సీతాకు ఒక చిలుకను కోరుకోవచ్చుగా, ఒక పావురాన్ని కోరుకోవచ్చుగా, ఒక ప్రశస్తమైనటువంటి దాన్ని కోరుకోవచ్చుగా. ఏం కావాలి? ఎవరు కావాలన్నాడు దేవుడు? పురుగు వంటి యాకోబునే కావాలన్నాడు. అదే అండి దేవుని ఎంపిక. మనకు అర్థం కాదు కొన్నిసార్లు. దేవుడు ఎన్నుకునే విధం, దేవుడు ఎన్నుకునేటటువంటి విధానం ఆశ్చర్యం, అద్భుతం, ఊహకందదు. మనం ఎంత ఆలోచించినా, 10 రోజులు కూర్చుని అన్నపానాలు మానేసి దేవుడి గురించి ఆలోచించాలని ఆలోచించినా మన వల్ల కాదు. కీర్తనలో 8వ కీర్తనలో దావీదు అంటాడు, అయ్యా అసలు నిన్ను ఆలోచిస్తుంటే, నీ క్రియలు, మీ యొక్క కార్యాల గురించి ఆలోచిస్తుంటే, నువ్వు మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు నాయనా? నాలుగో సంగతి నేను జ్ఞాపకం చేస్తాను. ఎన్నో ధోనిలు ఉండగా ఎవరి ధోని కావాల్సి వచ్చింది దేవునికి? పేతురు ధోనే కావాల్సి వచ్చింది. ఆ చిన్న ధోనే కావాల్సి వచ్చింది, ఆ ధోనే కావాల్సి వచ్చింది, ఆ పాతదే కావాల్సి వచ్చింది. దేవుని ఎంపిక చూశారా దేవుని బిడ్డలారా? ఆ చిన్న పొదను దేవుడు ఎన్నుకున్న విధానం గురించి నేను చెప్తాను, ఎన్నుకున్న విధానం గురించి నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఎన్నిక, దేవుని యొక్క ఎంపిక అత్యద్భుతం. దేవుడు చిన్నవాటిని, చిన్నవారిని కోరుకునే పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు. మరలా చెప్తాను, దేవుడు చిన్నవాటిని, చిన్నవారిని కోరుకునే దేవుడు పెద్ద కార్యాలు, గొప్ప కార్యాలు ఈ చిన్నవారిలో ఉండి, చిన్నవారిలో నుండి దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మన విషయానికి వస్తే నువ్వెంత, నేనెంత, మనమెంత? అసలు మనల్ని ఎందుకు కోరుకున్నాడు? మనిషి అన్నవాడు ఈ భూమి మీద మనల్ని ఎవరు ఇష్టపడరు కదా. మన ఇంట్లో వాళ్ళే ఇష్టపడరు, మన బంధువులే ఇష్టపడరు మనం అంటే, మన స్నేహితులే ఇష్టపడరు మనం అంటే, మన ఇరుగు పొరుగు వాళ్ళే ఇష్టపడరు మనం అంటే. అరే నువ్వు నా టీంలో వద్దు, నువ్వు మా టీంలో వద్దు, వీడు మా టీంలో ఉంటే మేము ఆడం, వీడు మా ఇంటికి వస్తే, వీడు కనుక ఇక్కడికి వస్తే నేను ఇక్కడ ఉండను.
నేనే అంత పనికిమాలిన వాడినా, నేనే అంత దౌర్భాగ్యుడినా, నేనే అంత ఏంటది మర్యాద లేకుండా బతుకుతున్నానా, నా బతుకే ఎంత, నేనే ఎంత, అందరూ తిడతారు మనల్ని, చివరికి మనకు మనమే తిట్టుకుంటాం. అలాంటి వాడిని, అలాంటి దాన్ని దేవుడు ఏం చేసుకున్నాడు? ఈ రోజున కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. ఐ వాంట్ యు, నువ్వు నాకు కావాలి. ఆ పొదను దేవుడు ఎన్నుకున్న విధానం చూడండి. అది ప్రశస్తమైనది కాదు, ప్రత్యేకమైనది అంతకంటే కాదు. దానిలో ఏమో మ్యాజిక్లు ఏమీ లేవు, మహాకార్యాలు ఏమీ దానివల్ల ఏమీ జరగవు. పనికి రానిది ఒక పొద, ముళ్ళ పొదో ఇంకేం పొదో ఇంకేం పొదో, ఏం పొదో, మొత్తానికి పొద. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. దేవుని ఎంపికలు చూస్తే మనకు మైండ్ పోతుంది. బలహీనమైనది అది. ఆ పొద ఒక స్టూల్కి ఉపయోగపడుద్దా, ఒక టేబుల్కి ఉపయోగపడుద్దా, ఒక కుర్చీకి ఉపయోగపడుద్దా? దేనికి ఉపయోగపడుతుంది ఆ పొద? దేవునికి ఉపయోగపడుతుంది. అది ఎవరికి ఉపయోగపడుతుంది? దేవునికి ఉపయోగపడుతుంది. ఇంకొక వచనం నేను చూపిస్తాను చూడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఎందుకున్నారంటే ఆయన కోరుకున్నాడు కాబట్టి, ఎన్నుకున్నాడు కాబట్టి, కావాలనుకున్నాడు కాబట్టి. నువ్వు నా దానవు, నువ్వు నావాడు అనుకున్నావు కాబట్టి మనం ఆయనలో ఉన్నాం. అక్కడ పౌలు గారు ఎన్ని రకాలైనటువంటి వారిని జ్ఞాపకం చేశాడు? 5 రకాలైనటువంటి వారిని జ్ఞాపకం చేశాడు. 5 రకాల్లో మొట్టమొదటి రకం ఎవరు? దేవుడు ఎన్నుకున్నవారు వెర్రివారు. ఎవరిని ఎన్నుకున్నాడు? వెర్రివాడు. కానీ దేవుడు వెర్రివారిని ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాడు అని అంటే, వాళ్ళని ఏం చేయటానికంట అక్కడ ఉంది. వెర్రివారిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే, జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఎన్నుకున్నాడు. వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడు. రెండో వాళ్ళు బలహీనులను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకోసమని? బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని దేవుడు ఎన్నుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి ఎవరిని ఎన్నుకున్నాడు? బలహీనులను ఎన్నుకున్నాడు. మూడవదిగా ఎవరిని ఎన్నుకున్నాడు? నీచులైన వారిని ఎన్నుకున్నాడు. ఎందుకోసమని నీచులైన వారిని ఎన్నుకున్నాడు? ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి నీచులైన వారిని ఎన్నుకున్నాడు. నాలుగవదిగా ఎవరిని ఎన్నుకున్నాడు? తృణీకరింపబడిన వారిని ఎన్నుకున్నాడు. ఐదవదిగా ఎవరిని ఎన్నుకున్నాడు? ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు. అద్భుతం. 5 రకాలైనటువంటి మనుషులను దేవుడు ఎన్నుకున్నాడు. వెర్రివారిని, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని. ఏంటి ప్రభు ఎన్నిక? ఏంటి ఈ ఎంపిక? ఏంటి? మాతో నువ్వేం చేస్తావు? నాతో నువ్వేం చేస్తావు? కాళ్ళు వణుకుతున్నాయి ఆయన ఎన్నిక చూస్తుంటే, ఆయన మనల్ని ఎన్నుకున్నటువంటి ఎంపిక చూస్తుంటే కాళ్ళు వణుకుతున్నాయి, శరీరం మొత్తం షేక్ అయిపోతుంది. దేవుని ఎంపిక అలా ఉంది. మరి దేవుని ఎంపిక అలా ఉందండి. ఆ చిన్న పొదని ఎన్నెన్నో పొదలు ఇవ్వా, ఎన్నెన్నో చెట్లు ఇవ్వా, పేరుగాంచినటువంటి దేవదారు వృక్షాలు ఇవ్వా, తిన్నగా ఏపుగా పెరిగిపోయినటువంటి పేరుగాంచిన వృక్షాలు లేవా ఆ దేశంలో? దాని చుట్టూ ఎన్నో చెట్లు అసూయపడే అంతగా దేవుడు ఈ పొదను ఏం చేసుకున్నాడు? ఎన్నుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు. అద్భుతం కదా, ఆశ్చర్యం కదా.
ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, దేవుని ఎంపిక, దేవుని ఎన్నిక, వెర్రి వారిని, బలహీనులను, నీచులను, తృణీకరింపబడిన వారు, ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నుకున్నాడు. మనం ఎక్కడెక్కడో ఉంటాం, లేకపోతే అన్నిట్లో ఉంటాం. ఈ 5 రకాలైనటువంటి వాళ్ళలో మనం ఎక్కడో ఉంటాం, లేకపోతే అన్నిట్లో ఉంటాం. దేవుడు అలాంటి వారిని ఎన్నుకున్నాడు. దావీదు గారు ఎందుకు పనికిరానటువంటి మెఫీబోషెతును ఎన్నుకున్నాడు. యేసు ప్రభువారు పాపాత్మురాలైనటువంటి స్త్రీని ఎన్నుకొని ప్రేమించి రక్షించాడు. సమరయ స్త్రీని ఎన్నుకొని ప్రేమించి రక్షించాడు. రాహాబుని ఎన్నుకొని ప్రేమించి రక్షించాడు. రాళ్లతో కొట్టబడుతూ తీసుకొని వచ్చినటువంటి ఆ స్త్రీని దేవుడు ఎన్నుకొని ప్రేమించి రక్షించాడు. పురుగు వంటి యాకోబుని దేవుడు ఎన్నుకొని ప్రేమించి రక్షించాడు. యెషీ గారింట్లో ఎంతమంది ఉన్నా, అన్నలు ఆరితేరిన వాళ్ళు ఉన్నా, దేవుడు దావీదును ఎన్నుకొని ప్రేమించి ఏర్పాటు చేసుకున్నాడు. మహామహుడు, అనుభవనీయుడైనటువంటి ఏలీ ఉన్నా, దేవుడు అతనితో మాట్లాడక చిన్నవాడైనటువంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చిన్నదోనే వాడుకున్నాడు, ఆ చిన్నదోనే కావాలనుకున్నాడు. దేవుడు చిన్నవారిని, చిన్నవాటిని ఎన్నుకొని పెద్ద కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డలారా, ఏ పాయింట్లో ఉన్నాం? చిన్న పొద, బలహీనమైన పొద, ఎందుకు పనికిరాని పొద. మనల్ని కోరుకున్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని కావాలనుకున్నాడు, మనల్ని ఇష్టపడ్డాడు, మనల్ని కోరుకున్నాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. ఈయనని ఎన్నుకోవటమే గొప్ప అయితే, ఈమెను ఎన్నుకోవటమే గొప్ప అయితే, ఈయన కోసం, ఈమె కోసం, వీళ్ళ కోసం దేవుడు తన ప్రాణం పెట్టడం ఏంటి? ఇన్ని శ్రమలు అనుభవించడం ఏంటి? ఇన్ని నిందలేంటి? ఇన్ని అవమానాలేంటి? దీనికోసమా? ఈ పొద కోసమా? ఈ పాపి కోసమా? ఈ దోషి కోసమా? ఈ కొంచెమైన మంచి లేనోడు కోసమా ఇదంతా దేవుడు చేసేది? అద్భుతం. దేవుని బిడ్డలారా, ఆయన ఎన్నుకొని ఆయన పాదాల దగ్గర కూర్చోబెట్టుకున్నాడంటే అద్భుతం కదా. లాజరును తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడంటే అద్భుతం కదా. మెఫీబోషెతును దావీదు గారు తన యొక్క బల్ల యొద్ద కూర్చోబెట్టుకున్నాడంటే అద్భుతం కాదా? అద్భుతం కాదా? మనం ఆయన సన్నిధిలో ఉన్నామంటే అద్భుతం కాదా? దేవుని బిడ్డలారా, ఇప్పుడు లోకంలో ఎక్కడ ఉండాలి కదా, మట్టి కొట్టుకొని పోయి మనం. దేవుడు కనుక కోరుకోకపోతే, ఎన్నుకోకపోతే, కావాలనుకోకపోతే, ఇష్టపడకపోతే ఈ రోజున లోకంలో ఎక్కడో మట్టి కొట్టుకొని పోయి ఉండేవాళ్ళం మనం. లోదిబార్లోనో మాకిరియంట్నో మెఫీబోషెతు వల్లే ఉండేవాళ్ళం కదా మన బతుకంతా. చిన్న పొద దగ్గర ఇన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. మనమెంత, మన చదువెంత, మన తెలివితేటలు ఎంత, మనము దేనికి సరిపోయిన వాళ్ళం, దేనికి సరిపోయిన వాళ్ళం, ఎవరికి సరిపోయినటువంటి వాళ్ళం, మనం ఎందుకు పనికి వస్తాం దేవుని పనికి, దేవుడు పిలవటానికి, దేవుడు మనల్ని కోరుకోవడానికి, ఎన్నుకోవటానికి. అసలు మన దగ్గర ఏముందని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు? ఆ పొదలో ఏముంది? ఈ పాపిలో ఏముంది? ఏముందండి? ఏమీ లేదు. దేవుని కృపే ఉంది తప్ప మన దగ్గర ఏమీ అంతకంటే లేదు. అది మొదటి మాట. చిన్న పొద, దేవుని ఎంపికను మనం చూసాం. దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు కోరుకున్నాడు. నేను నన్ను కూడా అలానే దేవుడు కోరుకున్నాడు. ఆ పొదలో ఉండటమే గొప్ప భాగ్యం. నాయనా, మహాకాశములు పట్టజాలని దేవుడు కదా. నన్ను కోరుకోవటమే గొప్ప, నన్ను ఎన్నుకోవటమే గొప్ప, నన్ను ఎంపిక చేసుకోవటమే గొప్ప. కానీ కలువరి శిలువలో నా కోసం ప్రాణం పెట్టడం అర్థం కానటువంటిది నా బుర్రకి. ఈ పాపి కోసం, ఈ దౌర్భాగ్యుడి కోసం, ఈ దోషి కోసం చిన్న పొద, దేవుని ఎంపిక. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయం చదవండి.
మోషే 2వ వచనం చదువుతాం. 2వ వచనం చదువు. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. చాలు, అక్కడ ఆగుదాం. రెండవదిగా మనం నేర్చుకునేటటువంటి పాఠం ఏంటంటే వెలిగించబడిన పొద. ఏం పొద ఇది? వెలిగించబడిన పొద. మొట్టమొదటిగా ఏమనుకున్నాం? చిన్న పొద, ఎంపిక చేయబడిన పొద, ఎన్నుకున్న పొద. ఎన్నో చెట్లు ఉండగా, ఎన్నో అమూల్యమైనటువంటి చెట్లు ఉండగా, వృక్షాలు ఉండగా, అటవీ సంపద ఉండగా ఈ బుల్లి పొదని దేవుడు ఎన్నుకున్నాడు, కోరుకున్నాడు. లోకంలో ఎంతోమంది గనులు ఉండగా, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళు ఉండగా, చదువు సంధ్యలు కలిగినటువంటి వాళ్ళు ఉండగా, ధన సంపద కలిగినటువంటి వాళ్ళు ఉండగా, వెండి బంగారములు లెక్కలేనంత ఉంటూ ఉండగా దేవుడు నన్ను కోరుకున్నాడు. రెండవది ఏమనుకుంటున్నాం? వెలిగించబడిన పొద, దేవుని ప్రణాళికను మనం చూస్తాం. చిన్న పొద, దేవుని ఎంపికను మనం చూసాం. వెలిగించబడిన పొద, దేవుని ప్రణాళికను మనం చూస్తాం. ఒక ఉద్దేశంతో దేవుడు ఈ పొదను వెలిగించాడండి. ఒక ప్రణాళిక ప్రకారంగానే దేవుడు ఈ పొదను వెలిగించాడు. ఈ పొద బలహీనమైన పొద, పనికిరాని పొద, పేరు ప్రఖ్యాతులు లేనటువంటి పొదను దేవుడు ఏం చేశాడు? వెలిగించాడు. ఈ పొదను వెలిగించాడు. వెలిగించబడిన ఈ పొద వెలుగుతుంది కానీ, మండుతుంది కానీ ఏం కావట్లేదు, అక్కడ కాలిపోవట్లేదు. ఈ పాయింట్ అర్థం చేసుకోండి. వెలిగించబడినటువంటి పొద, ఈ పొదను దేవుడు ఎందుకు వెలిగించాడు? ఈ పాపను ఎందుకు దేవుడు వెలిగించాడు? ఈ ప్రయోజనం లేనటువంటి పాత్రను దేవుడు ఎందుకు వెలిగించాడు? ఎందుకు ఉపయోగము లేని, ప్రయోజనము లేని, పనికి మాలిన ఈ పొదను దేవుడు ఎందుకు వెలిగించాడు? ఏముందని వెలిగించాడు? ఏముందని మంట వచ్చేటట్లు దేవుడు చేశాడు. ఎందుకు వెలిగించాడు? నువ్వు వెలుగుతూ ఉండాలని వెలిగించాడు. దేవుడు ఒక ఉద్దేశంతోనే ఈ పొదను ఏం చేశాడు? వెలిగించాడు. వెలుగుగా ఉంచాడు, వెలుగుగా నిలవబెట్టాడు, వెలుగుగా నుంచోబెట్టాడు. దేవుడు మనల్ని సంఘంలో, సమాజంలో, మన గృహంలో వెలుగుతూ ఉండాలి ఈ పొద. మనమున్న స్థలములో, మనమున్న ప్రాంతంలో, మనమున్న గృహములో మనం వెలుగుతూ ఇతరులను ఏం చేయాలి? వెలిగించాలి. మనం వెలుగుతూ ఇతరులను వెలిగించాలి. నువ్వు ఆరిపోయి ఇతరులను ఆర్పమని కాదు నిన్ను దేవుడు వెలిగించింది. నువ్వు ఆరిపోయి ఇతరులను ఉఫ్ఫని ఊది ఆర్పేయమని కాదు దేవుడు మనల్ని వెలిగించింది. ఎవడునో దీపం వెలిగించి మంచం కింద కానీ, కొంచెం కింద కానీ పెట్టరు. అది అందరికీ వెలిగించుటకై. అద్భుతం ఆ మాట. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15-16 వచనాలు. మనుషులు దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఎంట నుండి వారందరికీ వెలిగించుటకై. ఎవరికి వెలిగించుటకై? ఎంట నుండి వారందరికీ వెలిగివ్వడానికి నువ్వు వెలిగించబడ్డావు. అర్థమవుతున్నదా? ముందు నువ్వు ఎవరికి వెలిగియాలి? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలిగియాలి. తర్వాత 16వ వచనం, మనుషులందరూ మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు. నువ్వు ఎక్కడెక్కడ వెలగాలి చెప్పు? దేవుడు ఎందుకు వెలిగించాడు? ఈ పొదను దేవుడు ఎందుకు వెలిగించాడు? ఈ పొదను దేవుడు ఎందుకు వెలిగించాడంటే, ఈ పొదను దేవుడు ఎందుకు వెలిగించాడంటే ఫ్యామిలీలో వెలిగివ్వడానికి వెలిగించాడు. నువ్వు ఎక్కడ వెలగాలి? ఫ్యామిలీలో నువ్వు వెలిగివ్వాలి. తర్వాత ప్రజల్లో వెలిగివ్వాలి, మనుషుల్లో వెలిగివ్వాలి. నువ్వు వెలగాలి, ఇతరులను వెలిగించాలి. నువ్వు ఆరిపోయి ఇతరులను ఆర్పక,
కొంతమంది ఈ రానోడు రాక వచ్చేవాడిని కూడా చెడగొడతాడు. ఈ చెడగొట్టుడుగాడు. కొంతమంది చెడగొట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళు రారు, రానియరు. వీళ్ళు వెలగరు, పక్కనోడిని వెలగనివ్వరు. ఇది చేసేది ఏంటంటే ఈమె ఆరిపోవటం, ఈయన ఆరిపోవటం, ఇతరుల్ని ఆర్పడం, ఆపడం. వీళ్ళ పరిచర్య ఏంటంటే ఆపే పరిచర్యే, ఆర్పే పరిచర్యే. వెలిగే పరిచర్య కాదు, వెలిగించే పరిచర్య కాదు, వెలిగించే పరిచర్య కాదు. ఆర్పే పరిచర్యలు కొంతమంది పెట్టుకుంటారు, ఆప్ చేసే పరిచర్యలు కొంతమంది పెట్టుకుంటారు. దేవుడు ఎందుకు వెలిగించాడు? ఈ దీపాన్ని ఎందుకు వెలిగించాడు? నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఈ దీపం ఆరిపోయే రకం కాదు, ఇది ఆగిపోయే రకం కాదు. ఆగిపోకూడదనే, ఆరిపోకూడదనే దేవుడు నిన్ను, నన్ను, మనల్ని ఏం చేశాడు? రెండవదిగా వెలిగించాడు. వెలిగించాడు. ఎక్కడ వెలుగు? ఇంట్లో వెలుగు, ప్రజల్లో వెలుగు, మనుషుల్లో వెలుగు, సత్క్రియల్లో వెలుగు, దీనత్వంలో వెలుగు, ప్రార్థనలో వెలుగు, ఆరాధనలో వెలుగు. వెలుగుతూనే ఉండు, నువ్వు మంట మండుతూనే ఉండాలి. కొంతమందికి మంట ఆరిపోయింది. ఎప్పుడు ఈ మంట ఆరిపోయిన వాడికి ప్రార్థన గుర్తుండదు. ఈ మంట లేనివాడికి అన్నీ తంటాలే. బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేస్తాడు ఈయన. అది బాగలేదని, ఇది బాగలేదని, అట్లుందని, ఎట్లుందని, అన్ని సమస్యలే చెప్తాడు. ఆరిపోయిన బతుకదంతా. ఇదివరకు ఉన్నంత మంట ఇప్పుడు ఎందుకు లేదు చెప్పండి? ఇదివరకు ఉన్నంత ఆసక్తి ఇప్పుడు ఎందుకు లేదు చెప్పండి? ఇదివరకు ఉన్నంత ఇంట్రెస్ట్, ఆసక్తి, ప్రేమ, భక్తి ఇప్పుడు ఎందుకు లేదు అంటే ఏం పోయింది నీలో? మంట పోయింది. అది మంట పోయింది. దేవుని బిడ్డలారా, ఏడవాలి ఈరోజు. నాయనా, నువ్వు వెలిగించిన ఈ దీపాన్ని ఎవరు ఆర్పలేరు, ఆపలేరు. అందుకని నాకు నేనే ఆర్పుకున్నా, ఆపేసుకున్నా. ఇంకెవరు చేస్తారు దానికి? లోకంలో ఒక సామెత ఉంది, ఇంటి దొంగని. ఇక మనం ఆర్పుకున్న దానికి ఎవరు బాధ్యుడు? జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని తానే ఏం చేసుకుంటుంది? పూడబెరుకుంటుంది. దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎన్ని సీసీ కెమెరాలు వెతికినా, ఎంతమంది సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చినా ఎవరు పట్టుకోలేదు. కారణమే నువ్వే దొంగ. నువ్వే దేవుడు వెలిగించిన దీపాన్ని, నీ దీపాన్ని నువ్వే ఆఫ్ చేసుకున్నావు, ఆర్పి వేసుకున్నావు. ఎవడు బాధ్యుడు దానికి? సంగమా, నువ్వు సంఘంగా మండాలి లోకంలో. అందుకనే దేవుడు నిన్ను వెలిగించాడు. పొదను ఎన్నుకొని, మనల్ని ఎన్నుకొని, పిలుచుకొని, ప్రేమించి మనల్ని రెండవదిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే వెలిగించబడినటువంటి జీవితంగా ఆ పొదను ఏ విధంగా అయితే దేవుడు వెలిగించాడో ఈ పొదల్ని, ఇన్ని పొదలంగా మనం ఉన్నాం. ఇన్ని పొదలున్నాయి ఇక్కడ. దేవుడు ఎందుకు వెలిగించాడు? ఇతరులకు వెలిగివ్వడం. ముందు నీ ఇంట ఉన్న వారికి వెలిగివ్వు, తర్వాత మనుషులందరికీ వెలిగివ్వు. నీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. ఏది నీ వెలిగేది? పాట పాడినా మంట లేదు, ప్రార్థన చేసినా మంట లేదు, ఆరాధన చేసినా మంట లేదు, దేవునికి మందిరానికి వచ్చే విషయంలో మంట లేదు. పవిత్ర జీవిద్దాం, పరిశుద్ధంగా ఉందాం, పవిత్ర జీవితం కలిగి ఆ విషయంలో మంట లేదు. మంట లేని బతుకులు ఇవన్నీ. మంట లేని జీవితాల్లో అన్ని తంటాలే, అన్ని సమస్యలే. ఎందుకోసమని? మంట లేదు ఈ జీవితానికి. మంట పోయింది. ఎప్పుడు ఆర్పేసుకున్నా నేను. వారు దీపములను ఆర్పివేసి, ఇశ్రాయేలీలు వెలుగు లేదు, దీపము లేదు, మంట లేదు. మనుషుల్లో వాళ్ళు కలిసిపోయారు, లోకంలో కలిసిపోయారు. ఈ రోజున దేవుడు మనకిస్తున్నటువంటి రెండవ మాట, వెలిగించబడినటువంటి పొదలుగా దేవుడు మనల్ని ఉండాలని దేవుడు వెలిగిస్తే
దేవుడు వెలిగించిన దీపాన్ని ఆర్పివేస్తావా? నీకు నువ్వే ఊదుకున్నావు, పక్కనున్నోని దీపాన్ని కూడా నువ్వేం చేసావు? వెలుగుతున్న దీపాన్ని ఆర్పివేసావు, ఆఫ్ చేసావు. వెలిగివ్వాలి కదా, ఇంట్లో ఉన్న వాళ్ళకి వెలిగివ్వాలి కదా. ఈ వెలుగుని ఎవరు నమ్మట్లా. దైవ సంబంధమైనటువంటి వెలుగు లేదు మన దగ్గర, దేవుని సంబంధమైనటువంటి వెలుగు లేదు అక్కడ. అందుకనే కదా నాదాబు అబీహులు అన్యాగ్నిని దేవుని మందిరానికి తీసుకుని వస్తే వాళ్ళు ఏం చేయబడ్డారు? దహించబడ్డా. నీ దగ్గర ఉన్నటువంటి వెలుగు నాదాబు అబీహుల వెలుగు, వాళ్ళు తెచ్చిన వెలుగు ఉంది, కానీ దేవుడు వెలిగించిన వెలుగు లేదు. లోక సంబంధమైనటువంటి వెలుగు, అబ్బో ఎంత వెలుగు! ఆ వెలుగు గురించి దేవుడే మాట్లాడట్లా. ఈ పొదను దేవుడు తన యొక్క వెలుగు చేత వెలిగించాడు, తన యొక్క జీవం చేత, తన యొక్క జీవము ఇచ్చి, తన వెలుగునిచ్చి వెలిగించి, లోకములో నీ ఇంట్లో వెలుగుగా ఉండు నాయనా, సోదరి సహోదరుడా, నీ ఇంట్లో వెలుగుగా ఉండు, నీ వారికి వెలుగుగా ఉండు, నీ బంధువులకు వెలుగుగా ఉండు, నీ స్నేహితులకు వెలుగుగా ఉండు, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి వెలుగుగా ఉండు, నీ వెళ్ళిన చోట అందరికి వెలుగుగా ఉండని పంపిస్తే వెళ్ళిన చోటల్లా ఆర్పేసి వస్తాడు. వెళ్ళిన చోటల్లా తగాదా పెట్టి వస్తాడు. ఈయన మనం అంటాం కొంతమంది, అమ్మ ఈవిడ బయలుదేరింది, లేకపోతే ఈ అన్న బయలుదేరాడు. బయలుదేరింది అంటే, బయలుదేరాడు అంటే ఏ కుటుంబమో కూలిపోద్ది, ఏ కుటుంబమో కాలిపోద్ది, ఏ టవరో కూలిపోద్ది, ఎవడికో మూడినట్లే, ఏ కుటుంబమో కాలినట్లే. ఎందుకో మనమంటే అంత నమ్మకం, మరి మనమంటే అంత నమ్మకం. దేవుడు ఎందుకు వెలిగించాడు? దేవుడు ఎందుకు మనల్ని వెలిగించాడు? దేవుడు ఎందుకు మనల్ని వెలుగుగా ఉంచుతున్నాడు? వెలుగుగా ఉంచాడు. నీ ఇంట్లో నువ్వు వెలుగుగా ఉండు. తర్వాత 16వ వచనం అన్నాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. ఫ్యామిలీలో వెలుగివ్వు, వెలుగుగా ఉండు. సమాజములో, సంఘములో నువ్వు వెళ్ళిన ప్రతి చోట నువ్వు వెలుగుగానే ఉండాలి. ఇది ఎవరు వెలిగించారు ఈ దీపాన్ని? దేవుడు వెలిగించిన దీపం. యెషయా గ్రంథం 42:7. యెషయా గ్రంథం 42:7 వచనం చూడండి. 42వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ వచనం చివరి మధ్య భాగంలో నుండి నేను చదువుతాను. యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను రక్షించి ప్రేమించి విమోచించింది ఎందుకోసమో తెలుసా? నేను విమోచించి రక్షించి నీకు వెలుగిచ్చింది ఎందుకోసమో తెలుసా? అక్కడ ఉంది. ఎవరికి? అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను నియమించున్నాను. నీ కుటుంబం వారికి వెలుగుగా, నీ బంధువులకు వెలుగుగా, నీ స్నేహితులకు వెలుగుగా, నీ ఇరుగు పొరుగు వారికి వెలుగుగా, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి వెలుగుగా, మనుషులకు వెలుగుగా, లోకములో వెలుగుగా ఉండాలనే దేవుడు నిన్ను వెలిగించాడు. అన్యజనులకు వెలుగుగా ఉండాలనే దేవుడు నిన్ను వెలిగించాడు. నువ్వు వెలిగించు, అనేక జీవితాలకు వెలుగుగా ఉండు. సంగమా, సంఘాన్ని దేవుడు వెలిగించినటువంటి కారణం వెలుగుగా ఉండాలనే, శోభాతిశయముగా ఉండాలనే దేవుడు మనల్ని వెలిగించాడు. ఇంకొక మాట ఏముంది? లూకాసు వార్త 12:35. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 35వ వచనం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ఏమన్నాడు దేవుడు? మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి. మీ దీపాలు ఎలా ఉన్నాయి? మన దీపాలు ఎలా ఉన్నాయి? ఆరిపోయినాయా? ఆరిపేసామా? ఎవరైనా ఆరిపేశారా? మనకు మనమే ఆరిపేసామా? మన దీపాలు ఎలా ఉన్నాయి? ఈ దీపాలు దేవుడు వెలిగించినటువంటి దీపాలు. ఫ్యామిలీలో, ప్రజల్లో, ప్రియులైనటువంటి దేవుని బిడ్డల మధ్యన
మనము దేవునికి వెలుగుగా ఉండాలని వెలిగించాడు. ఏమంటున్నాడు? మీ దీపములను వెలుగుచుండనీయుడి. ఎలా ఉన్నాయి మన ఆధ్యాత్మిక దీపాలు? మన జీవితాలు ఎలా ఉన్నాయి? మంట ఉందా? ప్రార్థన చేసిన చప్పగా చేసి, ఆరాధన చేసిన చప్పగా చేసి, పాట పాడిన చప్పగా చేసి మినుకు అంటుందా దీపం? ఇప్పుడే ఆరిపోదునా, కాసేపటికి ఆరిపోదునా? ఇప్పుడే ఆగిపోదునా, కాసేపటికి ఆగిపోదునా? మన ఆధ్యాత్మిక దీపాలు ఎలా ఉన్నాయి ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మీ దీపములను వెలుగుచుండనీయుడి. పాట పాడినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా ఒక మంటతో చేయాలి. దేవుని మందిరానికి వచ్చినా ఒక మంటతో రావాలి, ఒక వెలుగుతో రావాలి. ఓ దీనముఖం వేసుకొని లేనిపోని సమస్యలన్నీ మన మొహం మీదనే చూపెట్టకూడదు. సినిమా హాల్ లాగా ఆ మొహాన్ని చూస్తే ఆ మొహాన్ని చూస్తే తినాలనిపించినా కానీ తినబుద్ధి కావట్లేదు నాకు. మాట్లాడాలనిపించినా మాట్లాడబుద్ధి కావట్లా, తాగాలనిపించినా తాగబుద్ధి కావట్లా, నీతో కాసేపు కూర్చుందాం అనుకున్నా కూర్చోబుద్ధి కావట్లా. ఎందుకోసమో తెలుసా? నీ మొహం అలా ఉంది. మరి కొంతమంది ఏం మాట్లాడకపోయినా అన్ని మాటలు ఇక్కడే కనపడతాయి అంట, ఈ మొహంలోనే కనిపిస్తాయి. ఇక్కడే టీవీలో చూసినట్లు, పెద్ద సినిమా హాల్లో చూసినట్లు అన్ని వింతలు, విశేషాలు, వార్తలు అన్ని చెదారు మొత్తం ఇక్కడే కనిపిస్తాయి. ఇక నేను ఎవరు ఇష్టపడిపోయిగా అంటావు, నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నాతో ఎవరు మాట్లాడట్లేదు. మరి నీ మొహం అట్లా ఉంది. మరి దేవుడేమన్నాడు? వెలుగుచుండనీయుడి అని అన్నాడు. వెలుగుచుండనీయుడి. యోహాను సువార్త 5:35. ఎందుకు ఇన్ని రిఫరెన్స్ చూపిస్తున్నానంటే మనకు ఆధారంగా ఉండటానికి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవుని పట్లారా, దేవుని కోసం మండొద్దాం మనం? మండాలిగా. ఇది ఎప్పుడెప్పుడు మండుద్ది? ఇది అప్పుడప్పుడు కాదు, అక్కడక్కడ కాదు, అన్ని చోట్ల, ఎప్పుడు, ఎక్కడైనా, ఏ స్థలంలోనైనా ఈ దీపం వెలిగేంటంటే వెలగడమే దీని పని, మండటమే దీని పని, ఇతరులను మండించడమే దీని పని. మంట పెట్టడం కాదు. మండించడానికి మంట పెట్టడానికి చాలా తేడా ఉంది. వెలిగించడానికి మంట పెట్టడానికి చాలా తేడా ఉంది. మనం మంట పెట్టే వాళ్ళంగా ఉండకూడదు, వెలిగించే వాళ్ళగా మనం ఉండాలి. మనం ఆత్మలో మండాలి. పొద మండుతుంది కానీ ఏం చేయబడట్లేదు, కాలిపోట్ల. సంఘములో మంట ఉండాలండి, మంట ఉండాలి. సంఘములో మంట ఉండాలి, వెలుగు ఉండాలి. అది లేకపోతే నువ్వు ప్రార్థన చేసినా, పాట పాడినా, ఆరాధన చేసినా, విజ్ఞాపన చేసినా, దేవుని యొక్క మందిరానికి వచ్చినా ఒక భయంకరమైన మాట చెప్పనా, శవం తిరిగినట్టుగానే ఉంటుంది. ఇది సచ్చినోడు తిరిగినట్టుగానే ఉంటుంది. ఎందుకోసమని? జీవం లేదుగా, మంట లేదుగా, వెలుగు లేదుగా. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? తీసి పడేయాలి దాన్ని, అంతే. దాన్ని చూసుకోండి ఇంకెంతకాలం ఉంటుంది, దాన్ని తీసి పడేయాలి. చావనయున్న మిగిలిన వాటిని ఏం చేసుకోమన్నాడు దేవుడు ప్రకటన గ్రంథంలో? బ్రతికించుకో. ఇందాక పాట పాడాం కదా, జీవనదిని నా హృదయంలో ప్రవహించి. మంట ఉందా దేవుని బిడ్డలారా? దేవుని మందిరానికి రావాలి, ఆరాధించాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపనలో పట్టుదలతో యాకోబు మగస్థితి కలిగినటువంటి వాడై పోరాడాడు ప్రార్థనలో. అలాంటి మంట, అలాంటి పట్టుదల మనకు లేకపోతే ఎందుకు పనికిరాం? ఎందుకు పనికిరాం? ఇన్ని వచనాలు చూపించాను. యెషయా గ్రంథంలో అన్య జనులకు వెలుగుగా ఉంచాను అన్నాడు. మత్తయి సువార్త 5:16లో మీ వెలుగు ప్రకాశింపనివ్వండి, మీ ఇంట్లో ప్రకాశింపనివ్వండి, ప్రజల్లో ప్రకాశింపనివ్వండి. లూకాసు సువార్త 12:35లో మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములను వెలుగుచుండనీయుడి అని అన్నా. యోహాను సువార్త 5:35లో అతడు మండుచు ప్రకాశించున్న దీపంగా బ్రతికాడు. తర్వాత అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 47వ వచనంలో కూడా నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. ఇన్ని వచనాలు చూపించాను. దేవుని బిడ్డలారా, మనం వెలుగుతున్నామా? మన జీవితాలు వెలుగుమయంగానే ఉన్నాయా?
మంట మండుతున్నామా? ఆధ్యాత్మిక జీవితాల్లో పరిశుద్ధ జీవితం ఉందా? పవిత్ర జీవితం ఉందా? చూసే వాటిలో పరిశుద్ధ జీవితం ఉండాలి, వినే వాటిలో పరిశుద్ధ జీవితం ఉండాలి, మాట్లాడే దానిలో పరిశుద్ధత ఉండాలి, మన ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధ జీవితం అనేది, పరిశుద్ధత అనేది మనలో అన్ని విభాగాలకు కనెక్ట్ అయి ఉంటుంది, కలిసి ఉంటుంది, సంబంధం ఉంటుంది. ఒక దగ్గర పరిశుద్ధంగా ఉంటాం, రెండో దగ్గర ఏమో పరిశుద్ధత లేకుండా ఉంటాం. ఒక్కోసారి మంచిగా మాట్లాడతాం, ఒక్కోసారి ఏమో చెడుగా మాట్లాడతాం, ఒక్కోసారి ఏమో పరిశుద్ధంగా మాట్లాడతాం, ఒక్కోసారి ఏమో నోరు జారుద్ది. ఇదేమి నోరు మరి? పరిశుద్ధత అంటే ప్రతి చోట పరిశుద్ధంగానే ఉండాలి మరి, అవునా కాదా? నోరెందుకు జారింది? దేవుని భయం లేదు నీకు. అది ఇక పాస్టర్ గారు పొద్దున్నే బైబిల్ పట్టుకొని 24 గంటలు నీతో తిరుగుతూ కొంగు పట్టుకొని, లేకపోతే నీ చేయి పట్టుకొని, లేకపోతే భుజం మీద చేయేసో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, పరిశుద్ధం పవిత్రత అని ఎవడు చెప్పడు. అది ఎవరికి వాళ్ళకే ఏముండాలి? ఒళ్ళు భయం ఉండాలి. ఇది జారకూడదు, నోరు జారకూడదు, ఈ మాట జారకూడదు అనే భయం ఉంటే ఏం కాదు. అంతేగాని ఇక బైబిల్ పట్టుకొని నీతో ఏడ తిరిగేమో. ప్రతి ఒక్క విశ్వాసి అంటే ఆడ తిరుగుతాం. ఎవరికి వాళ్ళకి ఏముండాలి? దైవ భయం ఉంటే అమ్మో ఇది మాట్లాడకూడదు, అది పాయింట్. అన్నది నువ్వు, వాళ్ళు అనేది ఏంటో తెలుసు, మీ పాస్టర్ గారు ఇదేనా నేర్పించేది అంటాడు ఆయన. జారింది నువ్వు, అన్నది నువ్వు, అనిపించుకుంది నువ్వు. మళ్ళీ పెద్ద అక్షరాలతో నా పేరు రావాలా, ఈనాడు పేపర్లో వచ్చినట్టు. అవునా కదా? అవునా? పరిశుద్ధ సంఘములో మంట ఉండాలంటే ఆ మంటలో అపవిత్రత, అశుద్ధం, పనికిరాంది, పలికి మాలిన చెత్త చెదారం కాలిపోవాలి. పరిశుద్ధత అనంటే అన్ని విభాగాల్లో వ్యాపించి ఉండాలి మనలో. మాటలో, తలంపులో, చూపులో. మాట మాట్లాడేటప్పుడు పరిశుద్ధత ఉండాలి కదా, ఆలోచించేటప్పుడు పరిశుద్ధత ఉండాలి కదా, మన నడకలో పరిశుద్ధత ఉండాలి కదా, తలంపులో పరిశుద్ధత ఉండాలి కదా, పరిశుద్ధ జీవితం ఉండాలి కదా. ఒక చోటేమో పరిశుద్ధంగా ఉంటాం, ఒక చోటేమో నోరు జారుతాం, ఒక చోటేమో పవిత్రంగా ఉంటాం, ఇంకో చోట ఏముందులే కళ్ళు మూసుకుని వేసేయి అంటాం. ఏదండి? ఇందుకోసమైన మంట ఉందా? మంట మండితే పనికి మాలిన చెత్త చెదారం అన్ని కాలిపోయి నాశనమై బూడిదైపోయి గాలికి కొట్టుకొని పోవాలి. వెలిగించబడిన పొద, వెలిగించబడిన పొద. అందుకే దేవుడు మనం వెలిగించాడు. మనం వెలుగుచున్న సంఘముగా ఉండాలి, మండుతున్న సంఘంగా ఉండాలి. ప్రతి చోట దేవుని కోసం మండుతూ ప్రకాశించే సంఘంగా మనం ఉండాలి. నక్షత్రాలాగా ఉండాలి, వెలుగుతూ ఉన్నటువంటి జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు మీరు జ్యోతుల వలె మీరు వెలిగిచ్చే జ్యోతులుగా, మండించే జ్యోతులుగా మనుషుల్లో, కుటుంబాల్లో అందరి దగ్గర ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వెలుగుతున్న మండుతున్న సంఘములో నుండి ఏం జరుగుద్దంటే మహిమ కలిగిన దేవుడు సంచరిస్తాడు. మళ్ళా ఎక్కడికి వెళ్ళిపోదాం? నిర్గమకాండానికి 3వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఈ నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా, ఈ నిర్గమకాండం 3వ అధ్యాయంలో జరుగుతున్నటువంటి ఆ సంగతి ఏమిటి అని అంటే, దేవుడు ఏం చేస్తున్నాడు? 2వ వచనం చూడండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. చాలు చాలు. దేవుడు ఎక్కడున్నాడు చెప్పండి? దేవుడు ఎక్కడున్నాడు? యేసుప్రభువు వారు ఎక్కడున్నాడు? యెహోవా దూత ఎక్కడున్నాడు? మంట లేని చోటున్నాడా? వెలుగు లేని చోటున్నాడా? ఎక్కడున్నాడు? మండుతున్న పొదలో, అగ్ని జ్వాలలో ఉండి యేసు ప్రభువారు మాట్లాడుతున్నాడు అన్నట్టు. దీని అర్థం ఏంటంటే మండుతున్న సంఘములో నుండి దేవుడు మాట్లాడతాడు. మండుతున్న సంఘములో మహిమ కలిగిన దేవుడు సంచరిస్తాడు. మండుతున్న సంఘములో నుండి మహిమ కలిగిన దేవుడు మాట్లాడతాడు. నువ్వు మండే సంఘంగా ఉన్నావా? వెలిగించబడిన పొదగా ఉన్నావా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నిజమేనైనా మంట పోయింది. ఇదివరకు ఉన్నంత మంట లేదు, ఇదివరకు ఉన్నంత వెలుగు లేదు, ఇదివరకు ఉన్నంత మంట వెలుగు లేదు. ఏదో డిమ్ము కొడుతుంది లైట్.
ఇప్పటికో కాసేపటికి పోద్ది. ఇది డస్టు, దుమ్ము, ధూళి పట్టుకుంది, నలుపు అంతా అలుముకుంది. ఈ జీవితాలు శుద్ధి చేయబడాల. ప్రార్థనలో, ఈ సమయంలో ప్రార్థనలో ఈ జీవితాలన్నీ శుభ్రం చేయబడాలి. ఈ దీపాలను వెలిగించబడాలి. ఈ దీపాలను రిపేర్ చేయబడాలి. ఈ దీపాలన్నీ బాగు చేయబడాలా. ఈ దీపాలను శుద్ధి చేయబడాలా. ఈ దీపాల్లో ఉన్నటువంటి అపవిత్రత పోవాలా, అశుద్ధం పోవాలా. లోక సంబంధమైన, పాప సంబంధమైన, లోక సంబంధమైనటువంటి ప్రతి పనికి మాలిన చెత్త చెదారం కాలిపోవాలి. కాలిపోవును గాక. అప్పుడే అక్కడ నుండి ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. మనలో నుండి, మన బ్రతుకుల్లో నుండి, మన జీవితాల్లో నుండి దేవుడు మాట్లాడాలి. ఎక్కడ? మండుతున్న సంఘములోనే సాధ్యం. మహిమ కలిగిన దేవుడు అక్కడ ఉంటాడు. మహిమ కలిగిన దేవుడు అక్కడ ఉండి మాట్లాడుతూ ఉంటాడు. మహిమ కలిగిన దేవుడు తన యొక్క చిత్తాన్ని అక్కడ నుండే తెలియపరుస్తూ ఉంటాడు. మహిమ కలిగిన దేవుడు అక్కడి నుంచే నడిపింపునిస్తాడు, నడక నేర్పిస్తాడు, చెయ్యి పట్టుకొని నడవజేస్తాడు. మహిమ కలిగిన దేవుడు అక్కడి నుండి తన యొక్క స్వరాన్ని మనకు కావలసినటువంటి విధంగా ఎప్పుడు కూడా నిరంతరాయంగా, అంతరాయం లేకుండా మహిమ కలిగిన దేవుడు తన యొక్క స్వరాన్ని మనకు వినిపింపచేస్తాడు. మహిమ కలిగిన దేవుడు అక్కడ నుండే మనకు కావలసినవన్నీ సరఫరా చేస్తూ ఉంటాడు, అందిస్తూ ఉంటాడు. కారణం అక్కడ ఏంటంటే ఈ పొద మండుతూ ఉన్నట్లుగానే ఈ సంఘంలో మంట ఉండాలి, మనలో మంట ఉండాలి, మనలో వెలుగు ఉండాలి. అది లేని రోజున నువ్వు నేను చచ్చిన శవంతో సమానం. ఈ వ్యక్తిలో వేడి లేదు, అబ్బాయి తీసేయండి, చల్లబడిపోయాడు అంట. దాని అర్థం ఏంటి? ఇక లేడు. డాక్టర్ గారు అంటారు, ఇక మీ వాడు ఇక లేడు. మేమెంతో ప్రయత్నం చేశాం, మా వైద్యం మేము చేశాం, మీరు ఎన్నో లక్షల రూపాయలు తెచ్చిచ్చారు, మా వైద్యం కూడా పనికి రాలేదు, ఆ వ్యక్తిని బ్రతికించలేదు, మీ వాడిక లేడు, చల్లబడిపోయాడు. మనం అప్పుడప్పుడు అంటాం, ఆ మాటని నేను చల్లబడిపోయానన్నా, చచ్చినది పోయి పని అయిపోయిందంట. సంగమా, మన పరిస్థితి అలా ఉందా? మంట ఉండాలి, అది లేకపోతే పనికిరాం. సంఘానికి పరిశుద్ధ జీవితం ఉండాలి, సంఘానికి మంట ఉండాలి, సంఘానికి వెలుగు ఉండాలి, ఇంట్లో వెలగాలి, ప్రజల్లో వెలగాలి, పరిస్థితులు ఎలా ఉన్నా వెలగాలి. బంధువుల ముందు, స్నేహితుల ముందు, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, సమాజంలో, సంఘంలో ఎక్కడైనా ఈ పొద వెలుగుతూనే ఉండాలి. అక్కడ నుండి దేవుడు మనతో మాట్లాడతాడు. సంఘానికి ఉండాల్సింది, సంఘంలో ఉండాల్సింది పరిశుద్ధత, పవిత్రత. సంఘానికి ఉండాల్సింది ప్రత్యేకత, సంఘంలో ఉండాల్సింది మంట. అక్కడ మంట మండుతూ ఉంటే అనవసరమైనవన్నీ కాలిపోతాయి. అది రెండవ మాట. మూడవ మాట, చివరి మాట నేను జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలోనే, నిర్గమకాండం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి, చదవండి. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. అద్భుతం. చివరి మాట, అద్భుతంగా మలచబడిన పొద. మొట్టమొదటిది ఏమనుకున్నాం? చిన్న పొద. రెండవది ఏమనుకున్నాం? వెలిగించబడిన పొద. మూడవది ఏమనుకుంటున్నాం? అద్భుతంగా మలచబడిన పొద. అద్భుతంగా మలచబడిన పొద. ఎవరు మలిచారు దీన్ని? ఈ పొదని పనికి మాలిన, పనికిరాని, ప్రయోజనము లేని, పేరు లేని, ప్రఖ్యాతి లేని ఈ పొదని దేవుడు ఎలా మలిచాడు, ఎలా తీర్చిదిద్దాడు? ఈ మట్టిని పరమకుమ్మరి ఏం చేశాడు? ఈ మట్టి ముద్దని ఒక పాత్రగా తీర్చిదిద్దినట్లుగానే ఈ పొదని, పనికిరాని, ప్రయోజనం లేనటువంటి, పేరు ప్రఖ్యాతులు లేనటువంటి, ఏ గొప్ప, ఏ మంచి లేనటువంటి ఈ పొదని దేవుడు ఎలా మలిచాడు? అద్భుతంగా మలిచాడు. అద్భుతంగా మలచబడిన పొద. ఎందుకు అద్భుతమైపోయింది ఆ పొద? చెప్పాలి మీరు. ఎందుకు ఆ పొద అద్భుతంగా మలచబడింది? ఎందుకు ఆ పొద అద్భుతంగా తీర్చిదిద్దబడింది? దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి అద్భుతం. అంతే, పెద్ద లాజిక్లు ఏం లేవు ఎక్కడ.
దేవుడు అక్కడ ఉన్నాడు కాబట్టే ఆ పొదకు అంత విలువ వచ్చింది. దేవుడు ఆ గాడిద మీద ఉన్నాడు కాబట్టి దానికి అంత ఆశ్చర్యం, ఆనందం అన్నీ వచ్చేసాయి. లేకపోతే వేరే రోజుల్లో అయితే ఈ బట్టలన్నీ నా వీపు మీద ఉండి, ఈ మూటలన్నీ నా వీపు మీద ఉండి, దేవుడున్నాడు కాబట్టే కదా వీటి మీద నేను నడుస్తున్నాను, దేవుడున్నాడు కాబట్టే కదా ఈ ఘనత, దేవుడున్నాడు కాబట్టే కదా ఈ ఘనము. ఆ పొదలో దేవుడున్నాడే కదా అంత అందం వచ్చింది, దానికి అంత సొగసు వచ్చింది, అంత వింతగా అది ఉన్నది, అంత సౌందర్యంగా అది ఉన్నది, మలచబడింది అది. దేవుడు ఆ పొదను మలిచాడు, తీర్చిదిద్దాడు. రక్తములో పొర్లుచున్న నీ యొద్దకు వచ్చి, హెజ్కేలు గ్రంథంలో దేవుడు అంటాడు, నేను శుభ్రం చేశాను, శుద్ధి చేశాను, ఆభరణ భూషితురాలను నేను చేశాను. మలచాడు దేవుడు, మలిచాడు. ఈ పనికి మాలిన ఈ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని, పాప జీవితాన్ని, పాపిష్టి జీవితాలను దేవుడు ఎలా మలిచాడు? తన రక్తముతో కడిగి అద్భుతంగా మలిచాడు, ఒక శిల్పంగా మలిచాడు, సుందరంగా మలిచాడు, తీర్చిదిద్దాడు. అద్భుతం, ఆశ్చర్యం, అందం, సొగసు, అలంకారం, ఘనము, ఘనత ఇవన్నీ దేవుడు ఇచ్చి మనల్ని ఏం చేశాడు? మలిచాడు, అలంకరించాడు. ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను. దేవుని మహిమ, చిన్న పొద. అక్కడ ఏం చూసాం? దేవుని ఎంపిక, వెలిగించబడిన పొద. అక్కడేం చూసాం? దేవుని యొక్క ప్రణాళిక. మూడవది అద్భుతంగా మలచబడినటువంటి పొద. ఇక్కడ ఏం చూస్తున్నాం? ఏం చెయ్యాలి, ఏమి నేర్చుకోవాలి? ఈ అద్భుతంగా మలచబడిన పొద దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవునికి మహిమకరంగా జీవించాలి. దేవుడే గనక ఆ పొదలో లేకపోతే ఆ పొదను గురించి ఇంత మాట్లాడవలసిన అవసరమే లేదు. ఆ పొదను గురించి ఎంతసేపు మాట్లాడవలసిన అవసరం లేదు, మీరు ఎంతసేపు వినాల్సిన అవసరమే లేదు. అక్కడ ఎవరున్నారు కాబట్టి మాట్లాడుతున్నాం? దేవుడున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం, అలంకరించాడు కాబట్టి మాట్లాడుతున్నాం, ఎన్నుకున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం, వెలిగించాడు కాబట్టి మాట్లాడుతున్నాం. అద్భుతంగా, అద్భుత శిల్పంగా, అద్భుతమైనటువంటి పొదగా దేవుడు దాన్ని మలిచాడు కాబట్టి మాట్లాడుకుంటాం. మహిమ కలిగిన దేవుడు అక్కడ ఉన్నాడు, దాన్ని అద్భుతంగా మలిచాడు, సుందరంగా తీర్చాడు. దేవుడే ఆ పొదలో ఉన్నాడు. దేవుడే అలంకారం, అంతే. దేవుడే అలంకారం. దేవుణ్ణి ధరించుకున్న పొదది. ఎవరిని ధరించుకున్న పొద? దేవుణ్ణి ధరించుకున్న పొద, దేవుణ్ణి కలిగి ఉన్న పొద, ఆ మహిమను కలిగి ఉన్న పొద, దేవుని యొక్క చిత్తాన్ని కలిగి ఉన్న పొద. అందుకని దానికి అంత అలంకారం. అహంకారం కాదు సుమ, అలంకారం. ఇంకా అహంకారం ఉంటే ఏమన్నా అక్కడ కాలిపోవటమే. దేవుడే ఉన్నాడు, దేవుడే అలంకరణగా ఉన్నాడు, దేవుడే దానికి ఎలా ఉన్నాడంటే ఒక భూషణంగా, ఒక నగగా, ఒక బంగారంగా, ఒక వజ్రాల వైఢూర్యాల కంటే, మణిమాణిక్యాల కంటే దేవుడే ఆ పొదకి ఎలా ఉన్నాడంటే అలంకారంగా, అందంగా ఉన్నాడు, సొగసుగా ఉన్నాడు. కారణం ఏంటి? దేవుడిని ఎందుకు అద్భుతంగా తీర్చిదిద్దాడు ఈ పొదకి? దేవుడు ఈ పొదను ఎందుకు దేవుడు అద్భుతంగా తీర్చిదిద్దాడు? ఎందుకు దేవుడు ఈ పొదను అద్భుతంగా అందంగా మలిచాడు? ఎందుకు అంత అందం ఇచ్చాడు? ఎందుకు అంత సొగసు ఇచ్చాడు? ఎందుకు ఇంత సౌందర్యం ఇచ్చాడు? ఎందుకంత అద్భుతమైనటువంటి సౌందర్యం ఇచ్చాడంటే నువ్వు దేవుని మహిమ కోసం, అంతే. నువ్వు దేవుని మహిమ కోసం మలచబడ్డావు. నువ్వు దేవుని యొక్క సొగసు కోసం, దేవుని యొక్క క్రియలు ప్రచురించిన నిమిత్తము నువ్వు పిలువబడ్డావు. అది మరచి, అది విడిచి, ఏవేవో ధరించుకొని, ఏవేవో పెట్టుకొని, దయ్యాలు తగిలించుకొని, భూతాలు తగిలించుకొని, లోక సంబంధమైనవి తగిలించుకొని, కీడులన్నీ, పాపాలన్నీ, దోషాలన్నీ మెడకు తగిలించుకొని ఊరేగుతాడు క్రైస్తవుడు. అసలు దేవుడు ఉంటే ఇంక నీకేం కావాలి? ఈ పొదలో ఎవరున్నారు? దేవుడు అన్నాడు. దేవుని మహిమార్థమై ఈ పొదను దేవుడు అలంకరించాడు. ఈ పొద దేవునికి మహిమగా బ్రతకాలి, దేవుని మహిమార్థమై బ్రతకాలి. ఆ పొదలో దేవుడున్నాడు కాబట్టి ఆ పొదకు అంత విలువ వచ్చింది. ఈ పాపిలో దేవుడున్నాడు కాబట్టి ఈ పాపికి ఎంత వెలుగు వచ్చేసింది. ఈ అలంకారము, ఈ అందము, ఈ ఘనము, ఈ ఘనత, దీనికి అంతటికి కారణం దేవుడే. దేవుడు లేకపోతే ఇక దయ్యమే ఇది. దేవుడు గనక ఈ పొదలో లేకపోతే ఇంకా ఆ పొదలో దయ్యాలే ఉంటాయి అని మార్కు సువార్తలో మార్క్ గారు పెద్ద అక్షరాలతో రాస్తాడు. మనలో ఏమున్నాయి?
ఆ గాడిద మీద దేవుడున్నాడు కాబట్టి అంత ఘనత, అంత ఆనందం దానికి. దేవుడు లేకపోతే ఆ గాడిద పరిస్థితి ఏం గాను, దేవుడు లేకపోతే ఆ పొద పరిస్థితి ఏం గాను, దేవుడు నీలో నాలో లేకపోతే నీ పరిస్థితి నా పరిస్థితి ఏం గాను. ఎందుకన్నా పనికి వస్తామా? ₹1 కన్నా పనికి వస్తాం, పావులాగా పనికి వచ్చే బతుకులేనా ఇవన్నీ? దేవుడున్నాడు కాబట్టి ఇంత ఘనత, దేవుడున్నాడు కాబట్టి ఇంత ఆనందం. దేవుడు ఉన్నాడు కాబట్టి గాడిదకి ఇది 2వ రోజు. దేవుడు లేకపోతే గాడిద చనిపోయి ఇది 2వ రోజు. అవునా కదా? అది మెడ విరదీయబడాలి ఆ గాడిద. దేవుడున్నాడు కాబట్టి బ్రతికింది, లేకపోతే ఇది చచ్చిపోయి ఇది 2వ రోజు అయ్యేది. ఇది దేవుడున్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం, దేవుడున్నాడు కాబట్టి మనం చలిస్తున్నాం, దేవుడున్నాడు కాబట్టి మనం ఇలా నిలబడి ఉన్నాం. అంతకంటే మించి ఏం లేదు ఇక్కడ. అంతకంటే గొప్ప, అంతకంటే ఘనత, అంతకంటే రహస్యాలు, మర్మాలు ఇక్కడ ఏమీ లేవు. దేవుడున్నాడు కాబట్టి ఇలా ఉన్నాం, దేవుడున్నాడు కాబట్టి ఇలా బ్రతుకుతున్నాం. యెషయా గ్రంథం 28:5 చదవండి. నీకే దొరుకుతున్నాయేమో రిఫరెన్స్లన్నీ. 28:5 చదువు. ఆ దినమున సైన్యములకు అధిపతియగు యెహోవా శేషించిన తన ప్రజలకు తానే భూషణ కిరీటముగా ఉండును, సౌందర్యము గల మకుటం. దేవునికి ఎలా ఉంటాడు? ఈ పొదకి ఎంత ప్రయారిటీ ఇచ్చాడు దేవుడు, ఈ పొదకి ఎంత అలంకారం ఇచ్చాడు, ఈ పొదకి ఎంత సొగసు ఇచ్చాడు, ఈ పొదకి ఎంత గౌరవం ఇచ్చాడు, ఈ పొదకి ఎంత ఘనం ఇచ్చాడు, ఈ పొదకి ఎంత ఘనత ఇచ్చాడు. ఇదంతా దేవునికే చెల్లునుగాక. ఇదంతా మహిమ, ఘనత, ప్రభావం నా దేవునికే చెల్లునుగాక, నా దేవునికే చెందునుగాక. నాదంటూ ఏమీ లేదు. దేవుడు నీకు ఎలా ఉన్నాడు అంటున్నాడు యెషయా గారు? తన ప్రజలకు తానే భూషణ కిరీటంగా ఉంటాడు, సౌందర్యంగా మకుటంగా. ఈ పొదకి ఎంత ఘనత వచ్చింది, ఎంత అద్భుతం వచ్చింది, ఎంత విలువ వచ్చింది. దేవుడే భూషణంగా ఉన్నాడు, దేవుడే సౌందర్యంగా మకుటంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 60:19 యెషయా గ్రంథం 60:19. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉంటాడు. దేవుడు నీకు నగగా ఉంటాడు. వజ్ర వైడూర్యాల కంటే, రత్న రాసుల కంటే, కెంపు కంటే దేవుడు నీకు ఇంపుగా ఉంటాడు. ఈ పొదకి ఎంత భాగ్యం వచ్చింది, ఈ పొదకి ఎంత ఘనత వచ్చింది, ఈ పొదకి ఎంత ఘనం వచ్చింది, ఎంత సౌందర్యం వచ్చింది, ఎంతటి అలంకారం వచ్చింది, ఎంత అలంకరణ ఉంది. నేను వేసుకున్న నగల కంటే ఎందుకు పనికొస్తాయి? దేవుడే నాకు భూషణంగా ఉంటే, దేవుడే నాకు కిరీటంగా ఉంటే, దేవుడే నాకు సొగసుగా ఉంటే ఎన్ని వేసుకున్నారా అని అందం ఈ పొదకి ఎప్పుడు వచ్చింది? దేవుడు ఉన్నప్పుడు వచ్చింది, దేవుని ద్వారా వచ్చింది. దేవుడు తన పిల్లల్ని వరాలతో, ఫలాలతో, తలంతులతో అలంకరించి ఎందుకు నింపాడో తెలుసా? నువ్వు దేవునికి మహిమకరంగా బ్రతకాలి, నువ్వు దేవునికి కీర్తి తేవాలి, మంచి పేరు తేవాలి. దేవుడు నిన్ను ఎందుకు అలంకరించాడు? దేవుడు నిన్ను ఎందుకు సొగసుగా ఉంచాడు? దేవుడు నిన్ను ఎందుకు మలిచాడు? సుందరంగా, శిల్పంగా, అద్భుతంగా ఎందుకు అలా మార్చాడు అని అంటే, నువ్వు సోకులు చేసుకోవడానికి కాదు సుమా. ఫలాలతో, వరాలతో, తలాంతులు నువ్వు సోకులు చేసుకోవడానికి కాదు, నేను సోకులు చేసుకోవడానికి కాదు. అవి ఎందుకు ఇచ్చాడు మనకి? వరాలు, తలాంతులు, ఫలాలు ఎందుకు ఇచ్చాడంటే దేవుని మహిమ కోసం ఇచ్చాడు. ఇవి ప్రజల్లో వాడు, సంఘంలో వాడు, ప్రజల మధ్య వాడు, ప్రజల మధ్యలో వీటిని ఉపయోగించు. నా నామ మహిమార్థమై, నా నామ ఘనత కొరకు నాకు పేరు తెచ్చే బిడ్డగా ఉండు. తలవంపులు తెచ్చే బిడ్డగా ఉండొద్దు, పేరు తెచ్చే బిడ్డగా ఉండు, మహిమ తెచ్చే బిడ్డగా ఉండు, మహిమార్థంగా ఉండు. ఆయనకి మంచి పేరు తేవాలని, మహిమ తేవాలని, కీర్తి ప్రతిష్టలు తేవాలని దేవుడు ఈ పొదని అద్భుతమైనటువంటి, సుందరంగా, అద్భుతమైనటువంటి, ఆశ్చర్యకరమైనటువంటి శిల్పంగా
అద్భుతమైనటువంటి పాత్రగా దేవుడు మనల్ని మలిచాడు. ఎందుకోసమని? దేవుని మహిమగా మనం జీవించాలి. మహిమ కొరకు బ్రతుకుదాం, మహిమ కోసం నిలబడదాం. ఏమండి, దేవుడు మోషే గారితో అక్కడి నుంచి మాట్లాడతా ఈ బలహీనమైనటువంటి మోషే గారిని బలమైనటువంటి దేవుడు బలమిచ్చి తన పరిచర్యకు పంపించబోయే ముందు మాట్లాడుతున్నటువంటి మాటలు ఆ పొదలో నుండి, నువ్వు బలహీనుడివే కానీ నిన్ను కోరుకున్నాను, నువ్వు బలహీనుడివే కానీ నేను వెలిగించాను, నువ్వు బలహీనుడివే కానీ నేను దాన్ని సొగసుగా తీర్చిదిద్దాను. మాట్లాడటం రాదనుకుంటున్నావా? నేనున్నాను నీ దగ్గర, నీలో నేనున్నాను. మనకు కూడా అదే పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకోబోయే ముందుగా, ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందుగా, చిన్న పొద అది, వెలిగించబడినటువంటి పొద, అద్భుతంగా మలచబడినటువంటి పొద. దేవుని మహిమార్థమై మనం బ్రతకాలి, మండుతూ బ్రతకాలి, మండిస్తూ బ్రతకాలి, వెలుగుతూ బ్రతకాలి, వెలిగిస్తూ బ్రతకాలి, దేవుని మహిమార్థమై బ్రతకాలి, దేవుని మహిమ కోసం బ్రతకాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ పొద దగ్గర మనం నేర్చుకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మన గొప్పతనం ఏమీ లేదు. దేవుడు మనల్ని వెలిగించాడు, దేవుడు మనకు అలంకారం ఇచ్చాడు, సొగసు ఇచ్చాడు, అందం ఇచ్చాడు, ఆత్మ ఫలాలు ఇచ్చాడు, వరాలు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. దేవునికి మహిమ తేవాలని, దేవుని మహిమకరమైనటువంటి సంఘంగా మనం ఉండాలని, దేవునికి మహిమ తెచ్చే సంఘంగా మనం ఉండాలని, దేవునికి కీర్తి తెచ్చే సంఘంగా మనం ఉండాలని దేవుడు మనల్ని అలంకరించాడు. ఆత్మ ఫలాలతో, ఆత్మ వరాలతో, ఆత్మీయ తలాంతులతో దేవుడు మనల్ని అలంకరించాడు. మనల్ని సోకులు చేసుకోవడానికి కాదు, మన కోసము కాదు, సంఘ క్షేమాభివృద్ధి కోసమై, సంఘము క్షేమాభివృద్ధి కోసమై, మనం అనేకులకు క్షేమాభివృద్ధి కోసమై మనల్ని దేవుడు అలంకరించాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మనల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మనల్ని వెలిగించాడు, దేవుడు మనల్ని అలంకరించాడు.